నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని నిరుద్యోగులు వేచి చూశారన్నారు. వెంటనే అన్ని నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. 2వ తారీఖున ప్రభుత్వము అన్ని ఖాళీలు భర్తీ చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి 17 నెలలు మమ్మల్ని వెయిట్ చేసినాం. మేము 17 నెలలు వెయిట్ చేసినాం. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి మేము అడుగుతా ఉన్నాం. మా దాంట్లో ఎట్లాంటి రాజకీయాలు లేవు. మా కడుపు కోత వర్ణనాతీతం, కళ్ళు కాయలు కాస్తున్నాయి, నోటిఫికేషన్స్ లేవు. మీరు ఒక్క మాట అని చెప్తారంటే మేము ఎదురు చూసినాం. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు, వెయిట్ చేయమన్నారు, జూన్ 2 అన్నారు, వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసినాం. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారా సార్ మీరు? జూన్ 2 అంటే రాష్ట్రం స్టేట్ ఫార్మేషన్ డే. ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. 17 నెలల నుంచి ఆ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి కింద కూర్చోబెడితే ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అందరం కూడా మిమ్మల్ని ఒక సమిష్టి కృషితో మిమ్మల్ని తీసుకొచ్చినాం. ఇంత అన్యాయం చేయటం, ఇంత ద్రోహం చేయటం, ఇంత మోసం చేయటం ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్టా? ఇది సమంజసమేనా? మేము ప్రభుత్వానికి చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక మీదటైనా మా దాంట్లో ఎట్లాంటివి లేవు. మేము అన్ని కుల సంఘాల మద్దతుతో, అన్ని విద్యార్థుల సంఘాల మద్దతుతో, అన్ని వర్గాల ప్రజలతో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మొదలు పెడతా ఉన్నాం. ఇది మరో తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమంలో నియామకాల కోసం ఈ ఉద్యమం చేయబడతా ఉన్నాం. అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో నిరుద్యోగ యువతను మొత్తం నిరసన కార్యక్రమం చేయాలని, అన్ని స్టడీ హాల్స్ బాయ్కాట్ స్టడీ హాల్స్ చేయాలని, అన్ని యూనివర్సిటీస్లో ర్యాలీలు చేయాలని చెప్పేసి, అన్ని యూనివర్సిటీలు కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా కదిలి హైదరాబాద్కు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు మనం సాధించాల్సిందే. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఉద్యమం చేయాల్సిందే. ఉద్యోగాల కోసం కూడా మళ్ళీ మనం చదవాల్సిందే. చదవకపోతే ఉద్యోగం రాదు. ఉద్యమం చేయకపోతే మనకు ఉద్యోగాలు రావు. మరి ఈ రకంగా మేము అన్ని వర్గాల ప్రజలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మాకు అండగా నిలబడి మా యొక్క వాంఛని, కోరికని మేము ఎన్ని రోజులైతే మేము నోటిఫికేషన్ గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి, లేకపోతే జూన్ 18వ తారీఖున మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. జూన్ 18 వరకు అందరిని ఏకం చేస్తాం. అందరినీ మేము ఏకం చేసి అందరి మద్దతు కూడగొడతాం. మీరు జూన్ 18 తారీఖు కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే, జూన్ 18 లోపల కనుక మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. ఈసారి మీరు అనుకుంటుండొచ్చు 10 రోజులు 11 రోజులు కూర్చుంటాడేమని అనుకుంటున్నారు. ఈసారి సచ్చేదా, ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేదా అనేది మేము తెలుసుకుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భానికి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.